యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమునకు రంకెలు వేయును అని బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు కదండి. ఆ యాగంటి బసవన్ననే మీరు వీడియోలో చూస్తున్నారు. మేము యాగంటి వెళ్ళామని చెప్పాను. నిన్న షార్ట్ వీడియో పార్ట్ 1 అప్లోడ్ చేశాను కదండి. ఇది పార్ట్ 2 చూస్తున్నారు కదా. 4 పిల్లర్స్ ఉన్నాయి. 4 పిల్లర్స్కి కరెక్ట్గా టచ్ అవుతూ పెరిగిపోతుంది. అంటే మనం ఫ్రీక్వెంట్గా వెళ్ళం కాబట్టి అంత అబ్జర్వేషన్ ఉండదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు అది పెరుగుతుంది అని. ఓకేనా. చక్కగా ఆ నందీశ్వరుని చుట్టూ, ఆ బసవన్న చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆయనకి నమస్కరించి, చెవిలో మన కోరికలు చెప్తే నెరవేరుతాయి అనేది ఒక నమ్మకం అనమాట. సో మేము కూడా ఆ పనే చేశాము. యాగంటి అనగానే మనకి ఫస్ట్ సింబాలిక్గా గుర్తొచ్చే పేరు ఈ యాగంటి బసవన్నేనండి. అక్కడికి వెళ్ళి ఆ ఉమామహేశ్వర్ల దర్శనానికన్నా ముందే ఈ బసవన్న దర్శనం చేసుకొని ఆ పిదప ఉమామహేశ్వర్ల దర్శనం చేసుకోవాలి.